ఎందుకంటే బాగా చేశాడు కదా. మంచిగా చేశాడా? పింఛన్ వస్తుందా 4000? పింఛన్ వస్తుంది ఎంత వస్తుంది? 2000. ఎవరిది? ఎవరు పింఛన్ అది? కేసీఆర్ది. కేసీఆర్. రేవంత్ 4000 ఇస్తలే. రేవంత్ రెడ్డి ఆ. ఆ 4000 వేస్తున్నాడు. 2000 2 సంవత్సరాలు అయిపోయి ఆడి డిపాజిట్లు కూడా రావు ఇవ్వాలి. ఎందుకే? కేసీఆరే గెలిచేస్తాడు. ఆ. చచ్చిపోయిన ఆయన బాగా చేశాడు కదా మా ఏరియా. అంతే. గోపీనాథ్ మీరు ఎక్కడా? కృష్ణానగర్. కృష్ణానగర్. ఆ. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు మంచి జరిగిందా? మంచి జరిగింది. మంచిగా చేశాడు. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? ఎట్లా ఉంది? బాగుంది. ఆ. కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది? ఏడ్చినట్టు ఉంది. ఆడి ఎన్నో చెప్పాడు, 2 కూడా చేయలే. చేస్తే ఏమయ్యా ఏదైనా గెలిపింది ఆ. గోపీనాథ్ది. ఆ. అదేం సందేహం లేదు. అంతే. ఫ్రీ బస్ వద్దా? వద్దు తీసేయ్. ఎందుకు? దేనికి ఫ్రీ బస్? దేనికి? మేము బస్సులో కాపలాలు చేస్తాం. ఇల్లు కొన్న ఫ్రీ బస్సులు పెట్టారు మాకు ఎందుకు? దేనికి? 50 రూపాయలు నువ్వు 10 రూపాయలు తీసుకో. 30 రూపాయలు నీకు మిగిలిపోతాయి కదా మాకు. నువ్వు 10 రూపాయలే తీసుకో. 50 రూపాయలు ఫ్రీ బస్సు ఎందుకు మాకు? ఎందుకు? కిలోలు కిలోలు తీసుకుంటుంటే మాకు రేట్లు పెరుగుతున్నాయి. దానికి ఒక 10 రూపాయలు మాకు తగ్గించు. కాదు ఎటైనా పోవడానికి పోయినప్పుడు 20 రూపాయలు ఛార్జీ పోవా. ఎక్కడికైనా ఎక్కడికైనా పోతాం. ఇల్లు ఇస్తే మంచిది కాదు మాకు. ఫ్రీ బస్సు ఎందుకు? బస్సులో కాపలాలు చేయం కదా. ఇందిరమ్మ ఇల్లు రావట్లేదు. మాకు రావట్లేదు. ఎన్నో 40 సంవత్సరాలు నా ఎంటికలు నడిచిపోయి నా పళ్ళు కూడా ఊడిపోయి ఏం రాలేదు ఇల్లు. 5 సేలు 3 సేలు ఎవరికి దోసిన వాళ్ళు దెంగారు పోయారు మా కాడ. ఇల్లు ఇప్పిస్తామని 2500 వస్తున్నాయా? అయ్యేందుకు 2500 వస్తాయిలే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తాయి. మొగుడు చచ్చిపోయాడు. కాదు కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2500 చచ్చిపోయిన వాళ్ళకి పెన్షన్ కాదు 2500 ఇస్తానది కదా. మాకు ఇవ్వలేదు అసలు. రూపాయి కూడా ఇవ్వలేదు. ఇస్తానన్నాడా? అన్ని రాసుకున్నాడా? 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఏమీ లేదు. మాకు ఏం చేయలేదమ్మా. గ్యాస్ లేదు. బియ్యం రామారావు కాడి అయ్యే బియ్యం ఇస్తున్నాడు. ఆయన ఇచ్చాడు మాకు. ఫ్రీ బస్సు పెట్టి బస్సులో కాపలాలు చేయమంటుంటే